హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మరి కాసేపట్లో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ తలపడనున్న ఈ మ్యాచ్ చూడడానికి అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తడబడున్నాయి. ఉప్పల్ స్టేడియంలో జరిగేటువంటి ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలు ఆరెంజ్ ఆర్మీతో నిండిపోయాయి. ఎస్ఆర్హెచ్ ఈసారి మొదటి బ్యాటింగ్ చేస్తే 300 ఖాయం అని చెప్పేసి విపరీతంగా ఫ్యాన్స్ స్లోగన్స్ చేస్తూ ఇక్కడికి వచ్చారు. తీవ్రమైనటువంటి మధ్యాహ్నం పూట ఈ ఎండను కూడా తట్టుకొని స్టేడియానికి పోటెత్తారని చెప్పొచ్చు. ఇందుకోసం పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. సో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అంతా మనం చూడొచ్చు. గేట్ నెంబర్ 5 వద్ద ఉన్నటువంటి రద్దీ మనం ఒకసారి చూస్తే కనుక సో ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ మ్యాచ్ కోసం కొన్ని నెలలుగా వీళ్ళు వెయిట్ చేస్తారు. హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో జరగాల్సినటువంటి మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోవచ్చు? 300 కంపల్సరీ 300 కొడుతుంది హైదరాబాద్ సార్ కంపల్సరీ. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? క్లాసిన్ సార్. ఇంకా ఇప్పుడు డాషింగ్ ప్లేయర్స్ అంతా హెన్రీ క్లాసిన్ కావచ్చు, అభిషేక్ శర్మ, మంచి ప్లేయర్స్ ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ టీంలో ఉన్నారు. సో లాస్ట్ టైం ఫైనల్ వరకు వచ్చి ఓడిపోవడం జరిగింది. సో ఈసారి కప్ ఏ విధంగా ఉండొచ్చు? ఈసారి కంపల్సరీ హైదరాబాద్ కంపల్సరీ కప్పు కొడుతుంది సార్ కంపల్సరీ. ఈసారి ఐపీఎల్ సీజన్ 2020 మనది హైదరాబాద్ కంపల్సరీ. థ్యాంక్ యూ సార్. రైట్, చూడొచ్చు చాలా ఈసారి కప్పు మనదే అని చెప్పేసి అనుకుంటున్నారు. సో చాలా మంది కూడా ప్లేయర్స్ మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్న అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కొద్దిసేపటి క్రితమే ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ కూడా చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో 3 గంటలకి టాస్ ఉండవచ్చు. 3 గంటలకు టాస్ గెలిచిన తర్వాత మొదటి బ్యాటింగ్ చేస్తే కనుక సన్ రైజర్స్ డెఫినెట్లీ 300 రన్స్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు. ఎక్కడి నుంచి? హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్? Travis Head. And other, how many players did you have in Hyderabad? 11. In each team 11. Okay. Who is your favorite? Nitish Kumar. Why? His batting style, Telugu person. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? Nagol, local. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతు? ఒకసారి బ్యాటింగ్ చేస్తే కనుక 300 క్రాస్ చేస్తారు. 300 దాటుతుంది స్కోర్. Batters మంచిగా ఆడతారు. క్లాసిన్, అభిషేక్, ఇషాన్ కిషన్. సో చూడొచ్చు. సో ఈసారి డాషింగ్ ఓపెనర్స్ అంటే మనొకసారి ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ మనొకసారి చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రీ క్లాసిన్, నితీష్ కుమార్ రెడ్డి, ఈ ఒకసారి ఈ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తేనే మనకు అనుకోవచ్చు ప్రపంచంలో ఉన్నటువంటి డాషింగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్నారు. కాబట్టి ఈసారి హాట్ ఫేవరెట్గా ఈ టీం బరిలో దిగే అవకాశం మనకు కనిపిస్తుంది. మరికొంతమంది అభిమానులు ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. సో మ్యాచ్ ఎలా ఉండబోవచ్చు ఈ రోజు? మీ ఫేవరెట్ ప్లేయర్? 300+ అన్న, 300+. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? అభిషేక్ శర్మ. సో ఇంకా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ నుంచి జర్మనీ బ్రో. జర్మనీ కోసం మ్యాచ్ వచ్చిండు. ఎందుకు మీకు అంత ఇష్టం? ఎందుకంటే ఇక్కడే ఉంటాం కదా, హైదరాబాద్ కాబట్టి మాకు ఎంకరేజ్ చేస్తాం. మన హోమ్ టీం కదా. ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు సార్ ఇందులో? సో ఇక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా చాలా హాట్ ఫేవరెట్ టీమ్ అని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్. ఎందుకంటే దిగ్గజ బ్యాటర్స్ అంటూ ఉన్నారు. ఇందులో రీసెంట్లీ ఇషాన్ కిషన్ అండ్ మహమ్మద్ షమి కూడా జాయిన్ అయ్యారు. సో ఈ మ్యాచ్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. 3 గంటలకి టాస్ అండ్ 3:30కి లైవ్ యాక్షన్ స్టార్ట్ అవబోతుంది. సో ఉప్పల్ స్టేడియంలో ఇప్పటికే వీళ్ళంతా వచ్చి రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. సో మీరు రాజస్థాన్ రాయల్స్కి మీ ఫేవరెట్ ప్లేయర్? సంజు శాంసన్ ఈరోజు మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లాండ్ సిరీస్తో కూడా, అంతకుముందు సిరీస్లో కూడా చాలా చక్కని బ్యాటింగ్ పర్ఫామ్ చేశారు. నేను అనుకుంటున్నా ఈరోజు ఆర్ఆర్ విన్ అవుతుందని. తప్పకుండా ఆర్ఆర్ విన్ అవుతుంది. జై ఆర్ఆర్. ఎవరు కీలక ప్లేయర్స్ ఎవరు అనుకుంటారు రాజస్థాన్ రాయల్స్? జైస్వాల్, సంజు శాంసన్, హెట్మయర్. మరి హైదరాబాద్ వచ్చేసరికి మనకు ఇక్కడ అభిషేక్ శర్మ, క్లాసిన్, ట్రావిస్ హెడ్ వీళ్ళు చాలా కీలకంగా రోల్ పాటించే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సో మరికొంతమంది ప్లేయర్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. సో ఈ రోజు కీలకంగా ప్లేయర్స్ ఎవరు ఉంటారు హెచ్ఆర్ఎస్ నుంచి? అభిషేక్ శర్మ కాటరేమ కొడుకు విశ్వరూపం చూపిస్తాడు. ఆరెంజ్ ఆర్మీ, కుకట్పల్లి క్లాసన్.
సో ఉన్న ప్లేయర్స్ అందరినీ కూడా వాళ్ళ ఓన్ ఏరియాని ఓన్ చేసుకుంటూ హైదరాబాద్ కూకట్పల్లి క్లాస్ అంటూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో 3:30కి లైవ్ యాక్షన్ స్టార్ట్ కాబోతుంది ఉప్పల్ స్టేడియం నుంచి. ఇందుకోసం పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. స్థానిక సుమారు 3,000 మంది పోలీసులతో పాటుగా మౌంటెడ్ పోలీసులు కూడా ఇక్కడికి రంగంలోకి దింపారు. 450 సీసీటీవీ కెమెరాలతోటి పర్యవేక్షించున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. సో మరికొద్ది సేపట్లో 3 గంటలకి టాస్ అండ్ 3:30కి లైవ్ యాక్షన్ స్టార్ట్ కాబోతుంది. మొదట బ్యాటింగ్ చేసేటువంటి టీం ఈ మ్యాచ్లో జరిగినటువంటి కొన్ని మ్యాచ్లో మనం గమనిస్తే కనుక మొదట బ్యాటింగ్ చేసినటువంటి టీం రెండవసారి బ్యాటింగ్ చేసిన టీం ఇద్దరు కూడా సమంగా విన్నారు. కాబట్టి ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్ పిచ్కి బ్యాటింగ్ బాగా అనుకూలిస్తుంది. కాబట్టి మొదట బ్యాటింగ్ చేసే వాళ్ళు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కనుక SRH బ్యాటింగ్కి దిగితే కనుక 300 పక్కా అంటూ ఇక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ కూడా చెప్పడం మనకు కనిపిస్తోంది. ఇది ఉప్పల్ స్టేడియం నుంచి తాజా అప్డేట్. ఓ టు యూ.